వైసీపీ అధినేత జగన్ తీరు నచ్చక ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా అంటూ ప్రచారం నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో మరొకరు అంటూ ప్రచారం నడుస్తోంది. రాజీనామా పైన ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హెచ్చరికలను కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. అనర్హత వేటు పైన కూడా వెనకడుగు వెయ్యము అంటూ తెలిపారు. జగన్ అడుగుజాడల్లోనే నడుస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అనర్హత వేటు వేస్తే కనుక ఉప ఎన్నికలకు సిద్ధమంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం అయితే ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అర్జున్ అందిస్తారు. అర్జున్, చెప్పండి, వైసీపీ అధినేత జగన్ తీరు నచ్చకే ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా అంటూ ప్రచారం నడుస్తోంది. ఎంత మేరకు నిజం ఉందంటారు? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ గత 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తాము వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో నడుస్తామని, జగన్ అడుగుజాడల్లో నడుస్తామంటూ కడప జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు సంబంధించిన మరో ఎమ్మెల్యే కూడా ప్రకటించారు. ఎందుకంటే జగన్ తో తాము కలిసి నడుస్తాం, రాబోయే రోజులతో జగన్ తో కలిసి ఉంటాం, ఉప ఎన్నికలకు స్పీకర్ అనర్హత వేటు వేసిన ఉప ఎన్నికలకు వెళ్లి గెలుస్తామంటూ ఆ ఎమ్మెల్యేలు ప్రకటించడం జరిగింది. అయితే జరుగుతున్న ప్రచారం ఒట్టి ప్రచారమే తప్ప తాము జగన్ కు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి తమ నమ్మి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన నేపథ్యంలో తాము జగన్ తోనే రాజకీయాలు కొనసాగిస్తాం, పార్టీలు మారము, అనర్హత వేటు వేసిన ఉప ఎన్నికలు మరోసారి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ అధినేత జగన్ తో సహా 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. సమావేశాలకు హాజరు కాని పరిస్థితుల్లో అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇద్దరు అనర్హత వేటు వేస్తామని ప్రకటించడం జరిగింది. అయితే వాటిని కూడా కన్సిడర్ చేయని ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే తాము ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి వెనకే నడుస్తాం, జగన్ కు అండగా ఉంటామంటూ ఆ ఎమ్మెల్యేలు ప్రకటించడం జరిగింది. అమూల్య, అంటే ఇప్పుడు ఏదైతే అనర్హత వేటుకు కూడా భయపడకుండా ఉప ఎన్నికకు సిద్ధం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తెలుపుతున్నారు, అంటే దీని వెనక వ్యూహం ఏంటంటారు? అంటే పార్టీ బలమే దీనికి కారణం అంటారా? అమూల్య, ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పైన ఉన్న ఆరోపణలు వచ్చేసి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాదు. దాదాపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల కాలంలో కేవలం శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజరయ్యారు. తర్వాత జరిగిన ఏ అసెంబ్లీ సమావేశాలకు కానీ, బడ్జెట్ సమావేశాలకు కానీ ఒక సంవత్సరంలో దాదాపు 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ 3 అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కేవలం తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం. ఎందుకంటే శాసనసభలో ప్రతిపక్షంగా ఉండేది వైఎస్ఆర్సీపీ మాత్రమే. మిగిలిన పార్టీలు జనసేన, బీజేపీ 2 పార్టీలు అధికార కూటమిలు ఉన్నాయి. అది కేవలం ఇక్కడ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మరోపక్క దేశంలో వివిధ రాష్ట్రాల్లో గతంలో ఢిల్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు గెలిచిన బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నప్పుడు అప్పుడు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి రాజ్యాంగంలో 10% ఆర్టికల్ 176 ప్రకారం 10% ఎమ్మెల్యేలు గెలవాలనే ఒక నిబంధన ఉందంటూ స్పీకర్ దాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలు ఎక్కడా లేదంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు సిద్ధమవుతాం, లేదా మా అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను జగన్మోహన్ రెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షానికి సమయం ఇవ్వాలి, ఏదైతే అధికార పక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ జగన్ నేరుగా అటు స్పీకర్ తో పాటు ఇటు సీఎం కూడా విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఏమాత్రం కష్టం కాదు. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న 175 మంది సభ్యుల్లో 164 మంది సభ్యులు అధికార పార్టీకి సంబంధించిన వారు, కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే జగన్ నేరుగా ప్రశ్నిస్తారు. ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు జగన్ ను నేరుగా హాజరుగమ్మని పలుమార్లు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కోరినా
జగన్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం. లేదు మా అధినేత జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము హాజరు కాము. ఒకవేళ అనర్హత వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. మరోపక్క స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు? ఒక ఉద్యోగి తన 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 ఉద్యోగి విధి బాధ్యతల్లో ఒక రోజు హాజరు కాకపోతే జీతం కట్ చేస్తాం. అలాగే ఎమ్మెల్యేలకు కూడా జీతం కట్ చేయాలంటూ ఆయన అసెంబ్లీ ఏదైతే లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాని కూడా కోరారు. అయితే వీటిపైన ఎక్కడ స్పష్టత లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయొచ్చు. 60 రోజులు అసెంబ్లీ పని దినాలలో వరుసగా నేరుగా హాజరు కాకపోతే ఏ ఒక్కరోజు హాజరు కాకపోతే అనర్హత వేటేసే అవకాశం. కానీ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటేసే పరిస్థితి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో అనర్హత వేటు చర్చ జరుగుతుంది, ఈ ఎమ్మెల్యేల రాజీనామా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కడప జిల్లాకు సంబంధించిన ఓ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తాము జగన్ తోనే నడుస్తాం, జగన్ తోనే కలిసి ఉంటాం, ఒకవేళ అనర్హత వేటేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామంటూ అంటే ముఖ్యంగా ఈ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఇటు అంటే వైఎస్ జగన్ ఈ సంక్షోభం పైన నేరుగా స్పందించాల్సిన అవసరం ఉందంటారా? అమూల్య, ఇప్పటికే జగన్ పలుమార్లు స్పందించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగంలో 176 ఆర్టికల్ ప్రకారం 10% సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎక్కడ లేదు. దానికి ఎగ్జాంపుల్ ఢిల్లీ అసెంబ్లీతో ఎన్నికలతో పాటు 1994 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా ఉదాహరణ చూపించారు. శాసనసభలో అధికార పక్ష పార్టీలుగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. ప్రతిపక్షంలో కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అసెంబ్లీ సమావేశాలకు మేము నేరుగా హాజరవుతాం. కానీ రాజ్యాంగంలో కానీ మరో చోట కానీ ఏదైతే ఖచ్చితంగా ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎక్కడ రూల్ లేదంటే ఇప్పటికే జగన్ కోర్టులో కేసేశారు. అది కూడా నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కమ్మని నేరుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కోరుతున్నారు, సమయం ఇస్తామని చెప్తున్నారు. కానీ మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరైనా మాకు ఎలాంటి సమయం లేదు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే 3 నిమిషాల సమయం ఇస్తే మేము ప్రజా సమస్యలపై మాట్లాడలేము. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడే ఒక హోదా ఉంటుంది, అందుకు తగ్గట్టు ఆ నాయకుడికి సమయం దొరుకుతుంది, ప్రజా సమస్యలపైన నిలదీయగలుగుతామంటూ జగన్ స్పీకర్ ను కోరారు. అయితే ఇక్కడ ప్రధానంగా అధికార పక్షం ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదంటే ఇప్పటికే స్పీకర్ నివేదించారు. ఈ స్పీకర్ నివేదించిన తర్వాత ఏదైతే జగన్ నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కామని ప్రకటించారు. ఒకవేళ అనర్హత వేటేస్తే ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటే వైసీపీ అధినేత జగన్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మానసికంగా ఎన్నికలు కానీ అనర్హత వేటు కానీ రెండింటికి సిద్ధమై ఉన్నారని వైఎస్ఆర్సీపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. థ్యాంక్ యూ అర్జున్. చూసుకుంటే వైసీపీ అధినేత జగన్ తీరు నచ్చక ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా అంటూ ప్రచారం నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో మరొకరు అంటూ ప్రచారం నడుస్తోంది. రాజీనామా పైన ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ హెచ్చరికలకు ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. అనర్హత వేటు పైన కూడా వెనకడుగు వెయ్యము అంటూ జగన్ అడుగు జాడలోనే నడుస్తాము అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అనర్హత వేటు వేస్తే కనుక ఉప ఎన్నికలకు సిద్ధం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తెలుపుతున్న నేపథ్యం తెలుస్తోంది. ప్రస్తుతం రాజీనామాకు సంబంధించి కూడా ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలు అటువంటి ఉద్దేశమే లేదు అంటూ క్లారిటీ ఇచ్చిన నేపథ్యం అయితే క్లియర్ గా తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక ఖచ్చితంగా కూడా హాజరవుతాము అంటూ దానికి అంటే ఒకవేళ అవ్వకపోతే కూడా ఇటు అనర్హత వేటు వేస్తే కనుక మేము ఇటు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా జగన్ అడుగుజాడల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలు నడుస్తామంటూ తెలిపారు.